అప్పు తీసుకుని ఎంతకీ చెల్లించడం లేదా? గురువారం రోజు ఈ పనులు చేయండి. మామూలుగా చాలా మంది అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటారు. మనం కూడా ఇతరుల అవసరాల కోసం డబ్బును అప్పుగా ఇస్తూ ఉంటాం. అయితే అవసరం తీరిపోగానే చాలా మంది డబ్బును మరిచిపోయి ఇస్తాంలే మళ్ళీ ఇస్తాం అన్నట్టుగా మాట దాటేస్తూ ఉంటారు. అప్పు తీసుకున్నవారు ఎన్నిసార్లు అడిగినా అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా అంటూ కాలం వెల్లదీస్తారు. అలా అప్పు వసూలు చేయడం కష్టంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు చెప్పినట్టుగా గురువారం రోజు కొన్ని పనులు చేస్తే బాకీలు త్వరగా వసూలు అవుతాయి. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, గురువారం రోజు సూర్యాస్తమయానికి గంట ముందు రావి, మర్రి, వేప చెట్లలో ఏదో ఒక వృక్షం దగ్గర చీమలు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో 1 కిలో చక్కెర పోయాలి. ఇలా 3 గురువారాలు చేస్తే మొండి బాకీల సమస్య నుంచి బయటపడతారని, రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. అలాగే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన మొండి బకాయిల సమస్యలు తొలగిపోతాయి. 41 రోజుల పాటు ప్రతిరోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి 12 ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుంది. గురువారం రోజున దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి రకరకాల పూలు కలిసిన పూల దండలను స్వామివారికి అలంకరించి పూజ చేయించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా 3 గురువారాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుంది. అలాగే ప్రతి ఆదివారం గుమ్మం ముందు దీపం పెట్టినా మొండి బకాయిల సమస్య తీరుతుంది. ఆదివారం సాయంత్రం గుమ్మం ముందు ఆవు నెయ్యి, ఆముదం కలిపి దీపాలు వెలిగిస్తే మంచిది. మొండి బాకీలు వసూలు కావాలంటే దేవాలయ ప్రాంగణంలో దానిమ్మ మొక్క నాటి నీళ్లు పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రావాల్సిన డబ్బులు చేతికొస్తాయి. శివాలయంలో కాలభైరవుడిని దర్శించుకున్న మంచి జరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.